ఉసమా బిన్ లాడెన్ లాంటి వాళ్ళ భావజాలంతో, వాళ్ళ రెచ్చగొట్టే ప్రసంగాలతో ఏ రోజుకి ఆ రోజు బలం పుంజుకుంటుంది అని విర్రవీగుతున్న పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పాలంటే, ప్రస్తుతం మన కేంద్ర ప్రభుత్వమైనా, మన భారతీయులైనా, మనమైనా ఎట్లాంటి మైండ్ సెట్‌తో ఉండాలి? ఇక్కడి నుంచి ఇట్లాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే, మన నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటే కరెక్ట్ అవుతది? ఈ దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి వైపు నుంచి చూస్తే, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు భారతీయ పౌరుడిగా, ప్రతి పౌరుడి హక్కులు కాపాడబడాలని, ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛాయుతవారంగా ఉండాలని, అందరి హక్కులు కాపాడబడాలని కోరుకునేటట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉండాల్సినటువంటి ఆలోచన చేయాల్సి తర్వాత ఈ దేశ పౌరుల సంరక్షణ, సంక్షేమం, తర్వాత వీళ్ళ జీవన స్థితిగతుల్లో మార్పు, ఈ పేదరిక నిర్మూలన వీటన్నిటిని కూడా అక్కడ కూర్చొని అధికారంలో ఉన్న వాళ్ళు చేయాల్సినటువంటి పని. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మళ్ళీ పూర్వస్థితి రావడం కానివ్వండి, పూర్వస్థితి నెలకొనేటటువంటి విషయంలో కానివ్వండి, కేవలం ప్రభుత్వం మాత్రమే ఆలోచించాలి, ప్రభుత్వం వైపు నుంచే జరగాలి. ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి, నాయకత్వం వహించాలి. కానీ ఆ నాయకత్వంలో రాజకీయ పార్టీలకు ప్రతిపక్ష పార్టీలో ఉన్నవాళ్ళు కానివ్వండి, తర్వాత మనందరి కడుతున్నటువంటి పన్నుల ద్వారా జీతభత్యాలు తీసుకొని కోట్ల రూపాయలు ఆర్జించి కుంభకోణాలలో కూరుకుపోయి కూడా మళ్ళీ రాజకీయాల్లో పెద్ద పేరు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలి. వాళ్ళు కూడా బాధ్యతాయుతమైన పాత్ర పోషించి ఈ ప్రజలకు జరిగినటువంటి ఇబ్బందులను ఎప్పటికప్పుడు పార్లమెంట్లో ప్రశ్నించవచ్చు, వేదికల మీద ప్రశ్నించవచ్చు, లేఖలు రాయవచ్చు, సహేతుకమైన సలహాలు ఇవ్వచ్చు, నిర్మాణాత్మకమైనటువంటి పాత్రను పోషించాలి. మాట్లాడి కూర్చుంటామంటే కుదరదు.